స్టేజ్ పైన ఉన్న నా సహచర మిత్రులు మరియు నేను అత్యంత ప్రేమగా చూసుకునేటువంటి నా విద్యార్థులు ఇవాళ పెద్దవాళ్ళుగా కనబడము నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. మిమ్మల్ని చూస్తుంటే చిన్నప్పుడు అంటే ఈ పాఠశాలలో మీరు చదువుకునే సమయంలో మేము ఉపాధ్యాయులుగా ఉన్నప్పుడు మీ ముఖ కవలికలు ఏ విధంగా ఉండేయో ఆ విధమైనటువంటి ముఖ కవలికలతో నేను మిమ్మల్ని గుర్తుపడుతున్నాను, పేర్లు కూడా చెప్తున్నాను. మీరు పెరిగిన తర్వాత పెద్ద అయిన తర్వాత కొంత చేంజ్ వస్తుంది. అయినప్పటికీ నేను డాష్ పైన కూర్చొని అందరినీ అబ్జర్వ్ చేస్తున్నాను, ఎవరెవరు ఎక్కడ ఉన్నారు, వాళ్ళ పేర్లు ఏంటి. జస్ట్ ఇప్పుడే సుశీలను కూడా గుర్తుపట్టాను. అంటే పిల్లల్ని మర్చిపోము, ఎందుకంటే మనము పిల్లలకి చదువు చెప్పి వాళ్ళని ఒక సరి అయిన మార్గంలో నడిపించాలనే ఉద్దేశంతో ప్రతి ఉపాధ్యాయుడు వస్తాడు. నాకు తెలిసి ఎవరేమనుకోవద్దు, కొత్తగా ఎవరైనా ఉపాధ్యాయులు ఉంటే, పాత రోజుల్లో అయితే ఉపాధ్యాయులందరూ కూడా పిల్లలకి సర్వీస్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా పిల్లలకి సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళే. ఇప్పటి వాళ్ళలో అంతా కనపడండి. ఇది కామన్. పాఠశాల అన్నప్పుడు విద్యార్థులు కామన్, ఉపాధ్యాయులు కామన్, వ్యవస్థ కామన్, అంతా కామన్. మీకు చెప్పాల్సింది విద్యార్థి దశలో మీకు ఏం చెప్పాలో, ఎలా నడుచుకోవాలో, ఎలా ఉన్నత స్థాయికి చేరుకోవాలో ఇవన్నీ కూడా మేము క్రమంగా చెప్తూ నేర్పిస్తూ మిమ్మల్ని ఒక మంచి మార్గం. ఈ సబ్జెక్టు కూడా మాలో ఉంది అని మేము గర్వంగా చెప్తున్నాము. ఇప్పుడు సార్ చెప్పారు కదా, మీరు సొసైటీకి సహాయం చేయండి అని అంటున్నారు కదా, అది మీరు ఎప్పుడో నేర్పించారు మాకు. ఇప్పుడు మళ్ళీ ప్రత్యేకంగా గుర్తు చేస్తున్నారంతే. మీరు నేర్పించినటువంటి ప్రతి విషయం మా నరనరల్లో చేరిపోయింది, ఎప్పుడో చేరిపోయింది. అయితే ఈ రోజు జరుపుకునేటటువంటి ఈ కార్యక్రమానికి మొదట బీజం పడినటువంటి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అదే సంతోషాన్ని అనుభవిస్తున్నాము. మేము అంటే అనుభవించేటటువంటి సంతోషానికి అవధులు లేవు. అవి మీరు గమనిస్తూనే ఉన్నారు. మమ్మల్ని ఎంతో భరించారు, ఎన్నో సంవత్సరాలు మమ్మల్ని భరించారు. ఈ ఒక్క రోజుకి మమ్మల్ని క్షమించి మమ్మల్ని భరించి మా మాటలు వినండి, దీవించాలని కోరుకుంటున్నాం. అయితే ప్రోగ్రాము కండక్ట్ చేసుకున్నప్పుడు, స్టార్ట్ చేసినప్పుడు ప్రతి ఒక్కరిలోనూ కూడా నేను చేయాలి అనేటటువంటి ఆత్రంతోనే గ్రూపులో ఇది వద్దు అది వద్దు, నేను చేస్తాను, నేను చేయాలి అనేటటువంటి గొడవ అనమాట. ఇంకా తర్వాత మీరు తీర్చిదిద్దినటువంటి మేము ఈ రోజు ఈ స్థాయిలో, ఈ స్థితిలో ఈ విధంగా ఉన్నాము. ప్రతి ఒక్క సబ్జెక్టు కూడా మాకు పర్ఫెక్ట్ గా వచ్చు. నా పేరు చెప్పలేదు కదా, నా పేరు కేరళ, సెకండ్ బ్యాచ్. ప్రస్తుతం టీచర్ గా కురవి మండలిలో చేస్తున్నాను. మా కొలీగ్స్ అంతా కూడా ఏ మీటింగ్ లో కలిసినా, ఏ ప్రోగ్రామ్ లో కలిసినా కూడా మన ఫ్రెండ్స్ ని చూసిన తర్వాత మీరందరూ ఒకేలాగా ఉంటారేంటి, మీరు ఎప్పుడైనా ఒకేలాగా మాట్లాడుతుంటారు కదా, మీ వే ఆఫ్ థింకింగ్ ఒకేలాగా ఉంటుంది అంటే క్రెడిట్ మొత్తం కూడా మా స్కూలే, మా టీచర్సే, మా గురువులు నేర్పించినటువంటి సంస్కారమే అని మేము గర్వంగా తెలియజేస్తున్నాము. అందరికీ అవకాశం ఇవ్వాలి కాబట్టి టీచర్స్ అందరికీ కూడా సభాముఖంగా పాదాభివందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం.